నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 10th అయిపోయింది సార్. 10th అయింది. నువ్వమ్మా? ఇంటర్ వరకు. మీరేమైనా చదువుకున్నారా? నువ్వు ఇద్దరు చదువుకోవాలా? అప్పట్లో చదువుకోవాలా కదా. అదే ఇప్పుడు ఏంటమ్మా, ఎన్ని ఎకరాల పొలం ఉంది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు ఉంది. మీకెంత ఉందమ్మా? మాకు కౌలు భూమే సార్. 1.5 ఎకరా ఉంది. నీకమ్మా? 1 ఎకరా ఉంది. అంతా వీళ్ళిద్దరు తప్ప మీరంతా చిన్న రైతులు. ఏంటమ్మా, ఏంటి చెప్పండి. వ్యవసాయం ఇప్పుడే విన్నారు మీరు. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అదే ద్రవజీవామృతము ఖనిజీవామృతం ఉంటుంది సార్. అవే మాత్రమే పొలంలో వాడుతున్నాము. పురుగు మందులు వాడేది వాడము సార్. మేమైతే ఇప్పుడంతా ప్రకృతి సేద్యమే చేస్తున్నాం సార్. ఓకే, నాకు దగ్గరగా ఉన్నారు. ప్రస్తుతానికి నిమ్మ పంట ఉంది సార్. నిమ్మ పంట దాంట్లోకి నిమ్మ పంట వస్తున్నాయి కోతకు. మధ్యలో పిల్లల్లో నవధాన్యాలు మాదిరి ఒక 9-11 అట్లా రకాలు వేసుకుంటాం సార్. చెట్లకు పండ్ల మొక్కలు, కొబ్బరి చెట్లు అట్లా వేసుకున్నాం సార్. ఇంకా మధ్య మధ్యలో ఏటీఎం మోడల్ మాదిరి ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళు, ఈ ప్రాజెక్ట్ లో కొనసాగే వాళ్ళు చెప్పారు సార్. ఏటీఎం మోడల్ మాదిరి క్రియేట్ చేసుకొని అందులో నేచురల్ గా పండించి గణాద్రవ వేసేసి కలబంద ఇవి నేచురల్ గా పండేటి మనం తీసుకొని అవి ఇంకా మనం పండించిన తర్వాత మినీ స్కూళ్ళకు సార్, అంగన్వాడీ స్కూళ్ళకు 5th నుంచి వాళ్ళకు ఇస్తున్నాం. వాళ్ళకు మనము ఆరోగ్యం బాగుపడాలా, పిల్లల నుంచి బాగుపడాలా అనేది పిల్లలకు ఇస్తున్నాం సార్. ఇంకా ఉండే కొద్ది ఇంకా కౌలుకైనా తీసుకొని ఇంకా ఎక్కువ పెరిగి ఊరి వరకైనా చూసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంతమ్మా నువ్వు చేసేది? 1 ఎకరా. 1 ఎకరా. ఇప్పుడు 1 ఎకరాలో ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా నీకు? సార్ మినిమం అంత ఖర్చులు పోగా 2 లక్షలు 2.5 లక్షలు వస్తుంది. 2 లక్షలు వస్తుందమ్మా. నెలకు ఎంత వస్తుందమ్మా యావరేజ్? 10-20 వేలు వస్తుంది. ఎంతమంది పని చేస్తారు? మీరు మీ హస్బెండ్ పని చేస్తారా? అవసరమైతే మనుషులు పెట్టుకుంటారు. ఆ ఖర్చులన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఒక 10-15 వేలు వస్తుంది. అంతవరకు హ్యాపీగా ఉన్నావు. ఓకే, నువ్వేంటమ్మా? నేను కూరగాయ విత్తనాలే సార్. కూరగాయలు మేము ఫస్ట్ వచ్చేసి డాక్రా సభ్యుల తరఫున వచ్చినాం సార్. డాక్రా మహిళ దాంట్లో చేస్తాం సార్. దాంట్లో నుంచి మాకు వేరే వాళ్ళు వచ్చేసి ఇట్లా చేసుకోండి, భక్తి సేద్యం చేసుకోండి, బాగుంటది అని చెప్పేసి చెప్పినారు సార్. చెప్పడం వల్ల మేము ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ అయినా పెట్టుకొని కూరగాయలు అదే అంగన్వాడీ స్కూల్లకు అందిస్తాం సార్. ఇచ్చి ఈ విధంగా చేసుకుంటాం సార్. ప్రకృతి సేద్యమే చేస్తాం సార్. చేసి పిల్లలకు అంగన్వాడీ స్కూల్లకు. ఇప్పుడు ఎంత 2 ఎకరాలు వేసావా సార్? 1.5 సార్. 1.5 ఎకరాలు. ఎన్ని పంటలు వేసావమ్మా? అంటే బెండ, మట్టిక 13 రకాల పంటలు వేసినా సార్. 13 రకాల పంటలు వేసినాను. ముల్లంగి, ఆకుకూరలు వచ్చేసి అంగన్వాడీ స్కూల్లోకి ఇస్తాం సార్. ముల్లంగి, ఆకుకూరలు, మట్టిక, బెండ వచ్చేసి ఇక్కడ బుధవారం ఎల్లుండి మార్కెటింగ్ జరుగుతుంది సార్. ఆ మార్కెటింగ్ వేస్తాం సార్. ఇప్పుడు నీకు నెలకు ఎంత వస్తుందమ్మా? నెలకు ఎంత వస్తుంది? సంవత్సరానికి ఎంత వస్తుంది? అంటే సంవత్సరానికి 1,20,000 దాకా వస్తుంది సార్. దాంట్లో వచ్చేసి మామూలుగా మన కూలీలు ఎవరు ఉండరు కదా సార్. గడ్డి ఉండదు, ఏముండదు కదా. మనం ఇది ఫస్ట్ PM డేస్ నవధాన్యాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి, మార్చి ఏప్రిల్లో నవధాన్యాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఇంకా గడ్డి అనేది ఎక్కువ పడదు సార్ కూలీలతో. మన ఇంటి వాళ్ళే చేసుకుంటారు కాబట్టి గడ్డి ఎక్కువ పడుతుంది. దానివల్ల కూలీలు తక్కువ ఉంటారు. బట్ నీకు వచ్చేదంతా 1,20,000 30,000 వస్తుంది సార్. నీకు ఖర్చులు సరిపోతుంది. కూరగాయలు కూడా ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఖర్చుకు సరిపోతుంది. మీరు మీ భర్త ఇద్దరు చేస్తున్నారు. రెంట్ ఎంత ఇస్తున్నారమ్మా కౌలు? ఎక్కడ సార్ వాళ్ళ సార్ అంటే ఇంటి 5,000 అడుగుతారు కదమ్మా. భూమి తీసుకున్నావు కదా, 15,000 ఇస్తాం సార్. ఓకే, ఏంటో మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు గొర్రె కాస్తుంటాను నేను సార్. మా నాయన పంచించిన గొర్రె కాస్తుంటాను. ఓకే, మళ్ళా భూమి కొనిన్నాం సార్. రెడ్డిది గైన్లే మళ్ళీ ఢిల్లీ మరి ఆయన. ఇంకా పిల్లలు అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు పోయినారు. ఉద్యోగాలకు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. మీ పిల్లలు ఏం చేస్తారు? 2 అబ్బాయిలు పోయినారు, 2 అబ్బాయిలు ఉన్నారు సార్. ఆయన 2 అబ్బాయిలు పోయినారు, 1 అబ్బాయి ఉన్నాడు. మాకు 1 అబ్బాయి ఉన్నాడు సార్. 1 అబ్బాయి గొర్రె కాస్తున్నాడు. ఇప్పుడు 5 ఎకరాలు ఎంత ఆదాయం వస్తుంది మీకు? 5 ఎకరాల్లో ఆదాయం అంటే పెట్టుబడులు దండిగా అవుతాం సార్. చిన్న చెట్లు పూసినాము, చందమై పూసినాము, ఉల్లి వేసినాము, 2 నెలల్లో బ్లోట్ పూసినాము.
ఎరువులు ఉన్నాము. ముందు జీలగద్దలు అవన్నీ చల్లి ముందు బెల్లరు పెట్టినాము మే నెలలో. ఇంకా ఉల్లి చెడగొట్టి కూర చెట్లు పెట్టినాము. ఆయన బాగా ఉంటాం. ఓకే, అంతా మీరు ప్రకృతి సేద్యాన్ని పోయారా మామూలుగానే చేస్తున్నారా? ప్రకృతి సేద్యానా? ఎప్పుడు అవి మనం అవి వాడకుండా వదిలేసి మేమే సొంతంగా పెట్టే చేస్తున్నారు. ఏమాత్రం మీకు ఆదాయం వస్తుంది సంవత్సరానికి? 5 ఎకరాల్లో ఎంత వస్తుంది? 5 ఎకరాల పైన పెట్టుబడి పోయి ఒక 260, 270 వస్తుంది. ఒక 2-3 లక్షల మధ్యలో వస్తుంది. పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తారు? వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది? ఏం చదివారు? ఖర్చులు లేవు కదా. ఎంత ఏం చేస్తున్నారు ఉద్యోగాలు? సాఫ్ట్వేర్లో చేస్తున్నారు. అందరూ వాళ్ళు ఉన్నారా? ఓకే. ఇంకొకటి మీ అబ్బాయి ఇంకొకరు గొర్రెలు ఇది చేస్తున్నాడు కదా, ఒకరు, వాడి అనుభవం ఏంటి? వాని అన్న పిల్లలు కాబట్టి 2వ తరగతి మా మాదిరి చదువుకుని చదివించినాడు. ఆయన 4 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక మోపుతున్నాడు. ఆయన గొర్రెలో ఈ వ్యవసాయం చేస్తున్నాడు. ఎనవల పాడెనువులు పెట్టుకున్నారు. 4 ఎనువులు. ఆయన పాలు పెట్టుకోవడం, చప్ప తీసుకోవడము, చప్ప తోటలో వేసుకోవడం, అవి తీసుకొని పెట్టుకోవడం, పాలు అమ్ముకోవడం. వాడికి ఇప్పుడు అమ్మితే ఎంత ఆదాయం వస్తా ఉంది? గొర్రెలు అమ్మి పాలు అమ్మి? పాలమ్మి వస్తుంది సార్. పాలకే మంచి లెక్కే సార్. గొర్రెలు అమ్మకం పర్వాలేదు సార్. గొర్రెలు కష్టపడితే ఇప్పుడు గొర్రెలు కూడా కొత్తగా వచ్చేది. దాన్ని ఎందుకు పోవడంలో మీరు పొలాలు తీసుకుపోయే పని లేదు, మేతకు దోలుకుపోయే పని లేదు. మేతకు పోకుండా ఇంటికాడనే పెట్టి మేత ఇంటికాడ తీసుకొచ్చేయడం, అది చేశారనుకో మీరు, అప్పుడు మీకు ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు సార్. మేము మడవాళ్ళు తోటలో పొలం చూసుకోవాలి కదా. మంచి నువ్వు చేస్తావు, కానీ మీ అబ్బాయి కూడా వాడు ఇంక బయట పోయే పని లేకుండా ఒక 4 ఆవులు పట్టుకున్నాడు. ఆవులు 4-5 ఉంటాయి. పాలు ఇది చేసుకుంటాడు. గొర్రెలు కూడా కొన్ని పెట్టుకుంటాడు, మేకలు కానీ గొర్రెలు కానీ. దానికి కూడా గడ్డి తయారు చేస్తారు, అది కూడా వస్తుంది. అది కూడా వాడుకుంటే రెంట్ ఆదాయం అతనికి వెసులుబాటు వస్తుంది, బయట తిరిగే పని లేదు. అట్లా షెడ్ ఒకటి కట్టి నేను చెప్తాను ఏం చేయాలనేది. అలాంటివి చేస్తే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది, పిల్లలకి హ్యాపీగా ఉంటారు. ఇంటర్మీడియట్ చేసినాడు సార్, ఒకటి ఖాళీగా అన్నాడు. ఆయన ఎంబీ చేసినాడు, ఆయన కొడుకు ఖాళీగా అన్నాడు. ఓకే. వాళ్ళిద్దరేమో మా కొడుకు ఒకడు జాబ్ చేస్తున్నారు. కొడుకులు పెట్టినారు సార్. మేము భూములు చేస్తాం. అదే నవధాన్యాలు వేయడం వల్ల కూడా సార్, నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో ఉండే తేమ శాతం కూడా ఎక్కువసేపు నిలవ. అదే ప్రధానమంత్రి కూడా చెప్పాడమ్మా. ఉంటుంది సార్. అది చేస్తే మీ అనుభవంతో మీరు చెప్తున్నారు, ఆయన కూడా అదే చెప్పింది. మేము నిమ్మ చెట్లకు డ్రిప్ పెట్టాము సార్. అప్పుడు మామూలుగా కాలువ అంటే ఈ నుంచి కాలువలో తీసుకుంటే చెట్టు దగ్గర వేకుది మినిమం నీళ్లు చాలా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు డ్రిప్పులు సబ్సిడీ కింద వచ్చాయి సార్. అట్లా తీసుకున్నాము. సబ్సిడీ తీసుకోవడం వల్ల ఒక్కొక్క చెట్టుకు కుళాయి తిప్పుకుంటాము. ఒక చెట్టుకి ఎంత కావాల్సిందో మినిమం నీళ్ళు ఎన్ని కావాలో అన్ని నిండినంత వరకు మళ్ళీ కుళాయి ఆఫ్ చేస్తాం. మళ్ళీ డ్రిప్ పెట్టేసి దాన్ని ఆఫ్ చేస్తాను. కుళాయి ఆటోమేటిక్ గా బిగించుకున్నాము సార్. చెట్టుకు తగ్గట్టు నీళ్లు నింపుకుంటాం సార్, అది ఆఫ్ చేస్తాం. మళ్ళీ వేరే చెట్టుకు పెట్టుకుంటాము. అట్లా చేస్తాం. ఇప్పుడు ఎరువు కూడా దాంట్లోనే ఇవ్వచ్చు కదా? వేస్తాం సార్. ఇస్తున్నారా? డ్రిప్పులలోనే డ్రైనేజీ వాటర్ వేస్తాం సార్. ఏదైనా మేము వేప నూనె కాని నూనె డ్రిప్పులలో వదలడం వల్ల దాంట్లో ఏదైనా రావు సార్. ఇది నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో ఉండే తేమ శాతం ఎక్కువ ఉండి ఇది తెగుళ్లను పురుగులను కూడా తగ్గిస్తుంది సార్. ఇప్పుడు పైన ఏదైనా తెగుళ్ళు వస్తే మందు ఎట్ట కొడుతున్నారు? మళ్ళా స్ప్రేయర్స్ పెడుతున్నారా? కొన్ని స్ప్రేయర్ చేస్తాము, కొన్ని చెట్టు మొదళ్ళలో వేసేది ఉంటాయి సార్. డ్రిప్పులకు వదిలేస్తాము. అది డ్రిప్పులో వేసి చెట్టు అంతా వస్తాయి కాబట్టి నీళ్ళు డ్రిప్పుకు వేస్తాము. నీ అనుభవంతో ఎంత ఎరువులు తగ్గించాము? కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎంత తగ్గినాయి? తగ్గించాము సార్. చాలా తగ్గిపోయినాయి. ఒకప్పుడు మేము మినిమం 3-4 ఏళ్ళు సార్ చేయబట్టి అసలు అవి వాడము సార్. ఇప్పుడు పేడలోనే ఇంకా తీసుకునేది బెల్లము, శనగపిండి అవన్నీ కలుపుకునేది ఒకటేసారి ఎరువు రూపంలో దాన్ని ఘనజీవంతం టైప్ లో చేసుకున్నాం. ఊరంతా చేస్తున్నారమ్మా ఇప్పుడు మీ ఊర్లో? ఇది మా ఊళ్ళో మేము చేస్తాం సార్. మీరు కొంతమంది ఎంతమంది రైతులు ఉంటారు ఊర్లో చేసేవాళ్ళు? 150 మందిలో 60 మంది 70 మంది వరకు వచ్చినారు సార్. మాకు అయితే వచ్చినారు 60-70 వచ్చారు సార్. పెద్ద నెంబర్. వీళ్ళు కూడా ఏవిఎస్ స్టాఫ్ వస్తున్నారు సార్. గ్రూప్ మీటింగ్స్ అటెండ్ అవుతారు. గ్రూప్ మీటింగ్స్ వల్ల ఇది వ్యవసాయం వాడడం వల్ల ఎక్కువ క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి సార్. అవును, చాలా మంది అట్లా దెబ్బతీస్తున్నారు. దాన్ని అరకటాలనే ఇది వాడాలని చెప్తున్నారు. చాలా మంది గ్రూప్ మీటింగ్ సభ్యులు వినేది వాళ్ళ భర్తలకు పోయి చెప్తున్నారు సార్. వాళ్ళు కూడా చాలా కొద్దిగా మార్పు వస్తా ఉంది. ఈ మార్పు వస్తే ఇదే శాశ్వతం.
నేను అందుకని మా అబ్బాయి అప్పుడు కర్ణాలో ఇక్కడి నుంచి ఇంటికంటే చేస్తాడు. వాడు బాగా అలాంటిగా బాగా హైస్కూల్ కంప్యూటర్ ఇది బాగా వంటి తెలుసు. ఒక ఇంటికాడ నుంచే పని చేసేవాడా కొన్ని రోజులు? ఇంటికంటే అప్పుడు కర్ణాలో ఇంటికంటే చేస్తాం. అప్పుడు అంతా చేసి మమ్మల్ని రెడీ చేసినాడు. మిమ్మల్ని రెడీ చేశారు. అందుకే చెప్పింది అక్కడ నేను. ఇప్పుడు పిల్లలంతా కూడా ఇంటికాడ నుంచే పని చేసుకుంటూ వ్యవసాయం కూడా చేయొచ్చు. అది చేసిన దాన్నే మేము ఒకరేనా లేకుంటే మాకు తెలియదు. మొరటే మాకు తెలియదు. మొరటే వాళ్ళు ఈ రకం చేయాలా ఈ రకం చేయాలా, దానికి ఒక బదులు ఏమో రాములస్మ అనే ఐసీఆర్పీగా పనిచేస్తారు కదా సార్, వాళ్ళు వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు అబ్బాయి లేకున్నా కానీ వాళ్ళు సపోర్ట్ వస్తా ఈనాడని మళ్ళా సుమారు రెడీగా పెట్టాం. చాలా సంతోషం నాకు. మీ ఇంటే మీది ఒక విజయ గాథ ఇది. మంచి కాలం అందరూ ఇప్పుడు టమాటా పెట్టినాం సార్, పెట్టినాం, బెల్లం వేసినాం. ఒక సక్సెస్ స్టోరీ, మంచి స్టోరీ ఇది మీది. పలవరే నాకు ఉత్తరే నాకు భూమి భూమాత ఆరోగ్యంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ మాట చెప్పిందమ్మా, భూమాతకు రుణం తీర్చుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యం. మేము అక్కడనే చెట్లు వేసి పొట్టి పిల్లల అన్ని రావాలమ్మా, ఆగేసాం సార్. పొట్టి పిల్లలు అందరిలో రావాలి ఈ చైతన్యం, అందరిలో వస్తే ఇంకా కొద్దిమంది వస్తారు అనేది మేము ఒకరు 10 మందికి స్ఫూర్తిని తేవచ్చు. అట్లా స్ఫూర్తిని తెస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఒక మంచి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఈ తోటలన్నీ మీవేనా? ఇవన్నీ కూడా ఇవే వేసారా? సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ చేస్తే ఇంకా ఎక్కువ రేట్ వస్తుంది. మనం అది కూడా చేపిస్తాం. దీనికి చేపల మందు అందుకు కొట్టాం సార్. చేప బెల్లం చేప బెల్లం వేసి అక్కడ మీది చేమంతి, అది మీదేనా? చేమంతి కూడా ఆఫీసర్లు చెట్లు ఇచ్చాము సార్. ఒకటి 3 కాల్చింది మీకు, ఆడొకటి ఇడొకటి కట్టుకోండి అన్నదమ్ములు అని చెప్పేసారు సార్. మాకు రోడ్డు బాగా సార్. ఇన్పుట్స్ ప్రిపరేషన్ చేస్తుంటే డ్రమ్ములు వేరే 5 వేసి డ్రమ్ములు తీసుకెళ్తున్నారు. అక్కడ పైన పెట్టుకున్నాము.